హిందూపురం పట్టణంలో అంబేద్కర్ జయంతి రోజున అమానుషం చోటు చేసుకుంది. సందర్భంగా 3 రోజుల క్రితం టీడీపీకి చెందిన ఓ వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తీవ్రంగా తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డికి తిట్టిన వ్యక్తిపై వైసీపీకి చెందిన కొంతమంది దాడి చేశారని హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీకి చెందిన దళిత నవీన్, బీసీ లోకేష్లను సోమవారం అరెస్ట్ చేసి బేడీలు వేసి ప్రధాన వీధి గుండా 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చిన పోలీసులు. ఈ సంఘటన పట్ల హిందూపురం ప్రెస్ క్లబ్లో వైసీపీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసును ఉన్న నిందితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి, అయితే పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని తమ భర్తలను అవమానపరిచే విధంగా నడి రోడ్డులో బేడీలు వేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా పోలీసులు కేసులు బనాయించడమే కాకుండా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అంబేద్కర్ జయంతి రోజున దళిత బీసీ కులానికి చెందిన తమ భర్తలను నడి రోడ్డుపై తీసుకెళ్లడం ఎవరి మొప్పు కోసమని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన దళిత బీసీకి చెందిన వ్యక్తులపై కేసులు బనాయించి బేడీలు వేసి రోడ్డుపై తీసుకెళ్లడాన్ని ఖండిస్తూ మంగళవారం 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడతామని వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త వేణురెడ్డి పేర్కొన్నారు. నా భర్త అయినటువంటి వాల్మీకి లోకేష్ని ఈయన ఏదో టెంపుల్ కోసమని గూగూరుకు పోయినారు. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నాడని కూడా మాకు ఆచూకీ చెప్పలేదు. ఎంతమందిని అడిగినా ఎవరి దగ్గరికి రెస్పాన్స్ ఇవ్వలేదు. అసలు ఎవరిని అడగాలో కూడా దిక్కు తెలియదు. అన్నకి చాలా కాల్ చేసినా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదమ్మా. వాళ్ళు కూడా మనకి తీసుకొస్తారంటారు. ఏమంత తప్పు చేసినాడు నా భర్త? ఒకవేళ చేశాడా వచ్చి కోర్టుకి సబ్మిట్ చేయండి, రిమాండ్కి పంపించండి అని చెప్తున్నాం. అట్లా కాకుండా నిన్నటి నుంచి దాచి ఉంచాల్సిన పని ఏముంది? అంత అవసరం ఏముంది అసలు? ఇప్పుడు అక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఎందుకు తీసుకొచ్చినారు? అట్లా అంత పెద్ద తప్పులు ఏం చేసినారని? ఎంత పెద్ద పనులు చేసింటే వాళ్ళు కూడా ఎంతో బాగా సాఫీగా తిరుగుతున్నారు. వీళ్ళు ఏ తప్పు చేసినారని అంత అవమానకరంగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏమైనా అవమానాన్ని ఇది చేసుకుని ఏమైనా చేసుకుంటే ఆయన మాకెవరు దిక్కు? దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేశానని దీనికి ఏదో ఖచ్చితంగా న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. నిన్న గుడికి వెళ్ళింటే అక్కడి నుంచి ఎక్కడుంచారో నిన్నటి నుంచి మాకు తెలీదు. ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు. మా ఆయన ఏం తప్పు చేశాడో కూడా మాకు తెలీదు. ఈ రోజున ఆర్టీసీ బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నడుచుకుంటూ బేడీలు చేసి తీసుకొని వచ్చినారంట. ఏదైనా తప్పు చేసింటే చట్టపరంగా శిక్షించాలి. ఇలా అవమానకరంగా ఎందుకు చేస్తున్నారు? ఈరోజు అంబేద్కర్ జయంతి. అలాంటి రోజు మా ఆయన ఎస్సీ అనేసి ఇంత అవమానకరంగా తీసుకొని వచ్చి ఇది చేస్తున్నారు. నిన్న నుంచి మా పిల్లలు అన్నం తినుకోకుండా ఎక్కడున్నారు ఏమీ తెలీదు. అలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. ఏ అధినాయకునైనా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధినాయకుడిని ఎవరైనా విమర్శిస్తే, వాళ్ళ ఫ్యామిలీని భారతమ్మని కానీ విమర్శిస్తే మేము ఊరుకుంటాం. అది సహజం. మా అధినాయకత్వాన్ని విమర్శిస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? దానికి కౌంటర్గా వాళ్ళు ఏదో వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళారు అంతే. అంత జరిగిందని తప్పితే అతనికి ఏమి ప్రమాదకరమైనదిగా ఏమి జరగలేదు. తెలుగుదేశం పార్టీ అనవసరంగా 307 పెట్టి అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి హింసలు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ఇలాగ చేశారా మీరు? 2 నెలల క్రితం ఏం జరిగింది? లోకేష్ పక్కల ఫోటో ఉన్న వ్యక్తి, బాలకృష్ణ పక్కల ఫోటో దిగిన వ్యక్తి ఏ కేసుల్లో దొరికాడో మీకు అందరికీ తెలియదేం లేదు. మరి వాళ్ళని ఎందుకు మీరు వదిలిపెట్టారు? అంటే దొంగతనాలు చేసే వాళ్ళని, దారిద్రోపులు చేసే వాళ్ళని వదిలిపెట్టి ఒక పార్టీ కోసం, పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులు పార్టీని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే ఈరోజు వాళ్ళు చేసిన దానికి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పద్ధతుల్ని మార్చుకోవాలని కూడా
ఎందుకంటే మనం స్వేచ్ఛా జీవితం, ఈ సమాజంలో స్వేచ్ఛా జీవితంతో ప్రతి ఒక్కరూ బతికేది. ఈరోజు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు జయంతి రోజు ఒక దళిత నాయకుడిని మీరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కొట్టుకొని తీసుకురావడం అనేది నిజంగా ఈరోజు మా దళిత జాతికే అవమానించమని అవుతారు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చినారని సిఐని అడుగుతున్నాం. తను ఏదైనా తప్పు చేసి ఉంటే ఏ కాన్స్టిట్యూషన్లో ఉంది? వన్ డే అంతా సీక్రెట్గా పెట్టి తనని ఎందుకు అలా చేసినారని అడుగుతున్నాం. ఈరోజు అంబేద్కర్ జయంతి, ఎస్సీకి ఫ్రీడమ్ కాన్స్టిట్యూషన్ వచ్చిన రోజు. అలాంటి ఈ రోజున అక్కడి నుంచి ఇక్కడి వరకు 1 టౌన్ వరకు తనని కొట్టుకుంటూ ఎందుకు తీసుకొచ్చినారని అడుగుతున్నాం. ఏ తప్పు చేసినారని అక్కడి నుంచి ఇక్కడికి ఏ ఆధారాలు లేకుండా తనని అరెస్ట్ చేసి సీక్రెట్గా ఉంచి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చినారు. ఏదైనా జరిగింటే ఫస్ట్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలా. ఫ్యామిలీ టెన్షన్ పడతారని కూడా లేకుండా తనని అరెస్ట్ చేసి సీక్రెట్గా ఉంచి తనని తీసుకొచ్చినారు. రేపు ధర్నా జరుగుతుంది, మేము ధర్నాలో పాల్గొంటాము.